సార్ నా పేరు ప్రభావతి, పోలిశెట్టి ప్రభావతి నా పేరు. మాది కోవూరు మండలం సార్. నేను గృహిణిని, మా వారు జూనియర్ అసిస్టెంట్గా చేస్తారు సార్. నేను మా భర్త పిత్రార్జితం ఆయనకు సంక్రమించిన స్థలంలో మేము కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం సార్. మా స్థలం చుట్టూ 3 పక్కల చేజర్ల సీతారామిరెడ్డి అనే అతను ఉన్నాడు సార్. కొనుగోలు చేసి అతను ఉన్నాడు. అతను మా స్థలము తీసుకొని అపార్ట్మెంట్ కట్టుకోవాలనే దురుద్దేశంతో నన్ను గత కొన్ని సంవత్సరాలుగా నన్ను చాలా వల్గర్గా మాట్లాడుతూ, బెదిరిస్తూ, నాపై దౌర్జన్యం చేస్తూ, ఎలాగైనా దాన్ని లాక్కొని ఆ స్థలాన్ని మేము అపార్ట్మెంట్ కట్టుకోవాలి, బెదిరించైనా ఎట్లయినా కానీ అనే దురుద్దేశంతో నాపై తరచూ దౌర్జన్యంగా చెప్పలేని, నోటితో చెప్పలేని విధంగా బూతులు తిడుతూ మాపై దౌర్జన్యం చేస్తున్నారు సార్. మేము కొత్తగా కన్స్ట్రక్షన్ మా స్థలంలో నిర్మించుకుంటుండగా అతను ఆ నిర్మాణాన్ని ఆపాలని, ఏ కాడికి అది లాక్కోవాలని, అది జరగనీయకుండా తరచూ గొడవలు చేస్తూ మాపై దౌర్జన్యం చేస్తున్నాడు సార్. ఈ మధ్య జూలై 23 సార్, 23వ తేదీ సాయంకాలం ఉదయం సార్ నాపై 11:30 నన్ను ముగ్గురు, చేదర్ల సీతారామిరెడ్డి, అతని భార్య విమల, అతని కూతురు వైష్ణవి, ముగ్గురు కలిసి ముకుమ్మడిగా నాపై దాడి చేసి కర్రలతోటి, రాళ్లతోటి నాపై దాడి చేసి నన్ను కొట్టి జుట్టు పట్టుకొని వీడ్చి బయటికి నన్ను విచక్షణారహితంగా కాళ్ళతోటి, చేతలతోటి, కర్రలతోటి నన్ను కొట్టి నాపై దౌర్జన్యం చేశారు సార్. సరే, నేను లేచి సతలాయించుకొని పైకి లేసే క్రమంలో చేజర్ల సీతారామిరెడ్డి నన్ను ఎగిసి కాలుతో దన్నాడు సార్. నేను కింద పడిపోయాను సార్. కింద పడి లేచిన తర్వాత మరలా నన్ను చుట్టుపట్టుకొని 3 సార్లు నన్ను విచక్షణరహితంగా కొట్టారు సార్. మళ్ళా చుట్టుపక్కల వారు అందరూ నన్ను పక్కకి లాగి నన్ను వాళ్ళ నుంచి కాపాడినారు సార్. తర్వాత నేను ఈ విషయమై కోవూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను సార్. చేసిన తర్వాత అక్కడి నుంచి మరలా నేను నెల్లూరు ఎస్పీ గారికి నేను లెటర్ ద్వారా నా విన్నపం తెలియజేసుకున్నాను సార్. వాళ్ళు అది చూసి, అమ్మ నీకు న్యాయం జరుగుద్ది, కోవూరుకి వెళ్ళు అని చెప్పి నన్ను పంపించారు సార్. పంపించాక కోవూరు ఎస్ఐ గారు నా విషయాన్ని, నాకు జరిగిన అన్యాయాన్ని ఆయన మొత్తం ఎంక్వైరీ చేసి నాకు కేసు ఫైల్ చేశారు సార్. చేసిన తర్వాత నేను మరలా 23వ తేదీ నేను ఇంటి దగ్గర కన్స్ట్రక్షన్కి వెళ్ళాను సార్. వెళ్ళి మళ్ళా 23వ తేదీ సాయంకాలం 6 గంటలప్పుడు నన్ను విచక్షణరహితంగా కొట్టి నా చీర లాగి నన్ను ఎక్కడ పడితే అక్కడ తాకరాని చోట తాకుతూ, ఇదంతా దెబ్బలు సార్, ఇవన్నీ దెబ్బలు. రోడ్డు మీద పడేసి ఇసుక అంతా, నా తల అంతా రోడ్లో పడేసి నా తల గట్టిగా పట్టి నుదుడి మీద గుద్దుతూ, గుండెల మీద గుద్దుతూ, ఇదంతా తాకరాని చోట అంతా తాకి నన్ను ఎట్లా పడితే అట్ట నన్ను కొట్టి నా కాలేసి నా గుండెల మీద కూర్చొని నన్ను అట్ట కొట్టాడు సార్. నన్ను గౌరవంగా బతికే మమ్మల్ని ఒక పరాయి వ్యక్తి అతని స్వార్థం కోసం, అతను అపార్ట్మెంట్ కట్టుకోవాలనే ఉద్దేశంతో మాపై ఇంత కక్ష సాధింపుగా ఒక ఆడ మనిషిని ఒంటరిగా చూసి, నా భర్త లేని సమయంలో నన్ను ఈ విధంగా చిత్రహింసలు చేస్తూ నన్ను మొన్న 23వ తేదీ నా గొంతు పిసికి గట్టిగా ఊపిరాడనీయకుండా చంపాలని నన్ను ప్రయత్నం చేశాడు సార్. నా అడ్డు తొలగించుకుంటే అది ఎలాగైనా తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో నన్ను ఇలా చేస్తున్నారు సార్. నాకు వాళ్ళ వల్ల నన్ను చంపేస్తారు సార్. నా కాడికి నన్ను అడ్డు తొలగించుకోవాలని, నా కుటుంబాన్నే కాకుండా చెయ్యాలని చేస్తున్నారు సార్. నాకు ఎవరు లేరు సార్.
ఎవరు లేక దిక్కు లేక నేను పోలీసు వారిని సంప్రదించాను, ఇక్కడ ఎస్పీ గారిని సంప్రదించాను. నాకు ఎవరు లేక వాళ్ళ వల్ల ప్రాణహాని, చంపటానికే ప్రయత్నించాడు కాబట్టి ప్రాణహాని ఉందని నేను మీకు మీడియా ముఖంగా సోదరులందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ విషయం పైన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి నా విషయం తీసుకెళ్తారనే ఉద్దేశంతో నేను మీ దగ్గరికి వచ్చాను సార్. నాకు రక్షణ కల్పించండి సార్, మీరందరూ కలిసి నాకు న్యాయం చేయండి సార్. ఒక ఆడ మనిషిని, ఒక పరాయి వ్యక్తి నడి రోడ్లో ఆ విధంగా నన్ను చేయటం ఎంతవరకు సమ్మతం సార్? ఇది అతని భార్య అయితే ఎట్టబడితే అట్ట ఊర్లో ప్రచారం చేస్తూ, భార్య, కూతురు, అతను ముగ్గురు వల్గర్గా నా భర్త తాత నిన్ను రేప్ చేపిస్తాను, నువ్వు కానీ మాకు ఆ స్థలం కానీ ఇవ్వకపోతే అంటూ నన్ను పదే పదే చెప్పలేని, నోటితో చెప్పలేని విధంగా బూతులు తిడుతూ నన్ను చిత్రహింస చేశారు సార్ నన్ను. కానీ ఎక్కడ నాకు న్యాయం లేక ఈ విషయం పైన లోకేష్ సార్కి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మీరందరూ తెలుపుతారని నేను ఇక్కడికి వచ్చాను సార్. నాకు న్యాయం చేయండి సార్. ఇవిగోండి సార్ ఫోటోలు. వాళ్ళు నాపై దౌర్జన్యం చేస్తా, కర్రలతోటి, రాళ్లతోటి నాపై విచక్షణ రహితంగా, ఒక ఆడ మనిషి, నేనెంతో గౌరవంగా కష్టపడి పైకి వచ్చిన మనిషిని సార్ నేను, నన్ను పట్టుకొని ఈ విధంగా కక్ష సాధింపుగా చంపేదానికి కూడా ఈరోజు ముందుకు వస్తున్నారు సార్ వాళ్ళు. నాకు ప్రాణహాని సార్, నన్ను కాపాడండి సార్. మీరు నన్ను మాత్రం మీరు కాపాడతారని మీ దగ్గరకు వచ్చాను సార్. నేను నాకు దిక్కు లేరు సార్, అందుకే వచ్చాను సార్ నేను మీ దగ్గరికి. మీకు మాత్రం నిర్ణయించుకుంటున్నాను సార్. మీకు నా బాధ అర్థం చేసుకొని ఈ విషయం మీరు పైదాకా ప్రభుత్వానికి తీసుకెళ్ళి నాకు న్యాయం చేయండి సార్.